ఇది వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్కు సంబంధించిన నిర్మాణం. దాదాపు 2.5 ఏళ్లలో పూర్తయింది. ఇప్పటికీ 2.5 ఏళ్లు గడుస్తున్నా సమీకృత మార్కెట్ వినియోగంలోకి రాలేదు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కలిపి అద్దెకు 81 దుకాణాలున్నాయి. వాటికి అద్దెలు నిర్ణయించి టెండర్లు సైతం పిలిచారు. సుమారు 450 మంది పేర్లు నమోదు చేసుకున్నా తీసుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకు రావటం లేదు. విస్తీర్ణాన్ని బట్టి 3,500 నుంచి మొదలుకొని 7,000 వరకు అద్దెలు నిర్ణయించినా ఆ అద్దెలతో దుకాణాలు నడిపేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అద్దెలు తగ్గించాలని ప్రభుత్వానికి నివేదించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చెబుతోంది. ఆ విధంగా ఉండడం వల్ల ఈ యొక్క షాపులు ప్రజలు సుముఖంగా లేరు కాబట్టి కింద ఉన్న షాపులకు 3,000 రెంట్లు, పైన ఉండే షాపులకు 2,500, బ్యాంకెట్ హాల్కు ఒక 30,000, 40,000 ఈ విధంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. 5-6 మాసాల కిందనే సరైన నిర్ణయం తీసుకుంటానని మన గౌరవ మంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన షాదీఖానా 2,80,00,000తో సకల సదుపాయాలతో నిర్మించారు. వినియోగంలోకి మాత్రం తీసుకురాలేదు. దీంతో షాదీఖానా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. తలుపులు, నల్లాలు, ఇతర సామాగ్రిని ఆగంతకులు ఎత్తుకెడుతున్నారు. నిరుపేదలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకోవడానికి వీలుగా ఆ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ప్రైవేటు షాదీఖానాలకు దీటుగా అద్భుతమైన షాదీఖానాని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించడం జరుగుతుంది. దాని వినియోగంలో తెస్తే కనీసం పేద ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఈ రాజకీయాలను పక్కన పెట్టి ఆ షాదీఖానాను ముస్లిం పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దగ్గర 3 కోట్లు ఖర్చు పెట్టి అది అంత పెద్ద షాదీఖానా తయారు చేసినారు. కానీ 2.5 సంవత్సరాలు దాటిపోతుంది. అది ఇంతవరకు ఎవరు ఉపయోగపడేటట్లు లేదు. ఇది మైనార్టీస్ కొరకు కొంచెం తక్కువ ఖర్చులో మినిమం ఒక 5, 6, 10,000 లోపల ఒక ఫంక్షన్ అయితే మైనార్టీస్ కొరకు చాలా మేలు జరుగుతుందని నా తరఫు నుంచి నేను మీకు చెప్తున్నాను. పట్టణం నడిబొడ్డున 5,75,00,000తో గత ప్రభుత్వ హయాంలో టౌన్ హాల్ నిర్మాణం పూర్తయింది. ప్రారంభానికి నోచుకున్న వినియోగంలోకి రాలేదు. అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి తాళాలు వేసి అలంకారప్రాయంగా వదిలేశారు. తక్షణం వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. సామాజికవేత్తలు, సాహితీవేత్తలు, కళాకారులు ఎంతోమంది ఎన్నో రకాల కార్యక్రమాలకు ఇక్కడ ఒక వేదిక అవసరమని ఎదురు చూస్తున్న సందర్భంలో గత ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా వనపర్తి పట్టణానికి నడిబొడ్డులో ఈ యొక్క టౌన్ హాల్ నిర్మాణం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా అది కార్యాచరణ సాధ్యం కాలేదు. ఇప్పటికీ కూడా ఇంకా కాంట్రాక్టర్ ఏదో డబ్బులు ఇవ్వాలని అనవసరమైన ఇంకేదో అలిగేషన్స్ చెప్తున్నారు. ప్రభుత్వం దీనిపైన సీరియస్గా శ్రద్ధ తీసుకొని మరి అలాంటి కాంట్రాక్టర్ పైన చర్య తీసుకొని ఈ టౌన్ హాల్ను ప్రారంభించి వనపర్తి పట్టణ ప్రజలకు దీని యొక్క సేవలను వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. వాహనాల రద్దీని తగ్గించేందుకు బైపాస్ నిర్మాణం, ఐటీ పరిశ్రమల్ని ప్రోత్సహించి ఉద్యోగాలు కల్పించేందుకు ఐటీ పార్కు, పాలిటెక్నిక్ కళాశాల భవనాల ఆధునీకరణ, నూతన భవనాల నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో మంజూరైనా ఇప్పటికే పనులు మాత్రం ప్రారంభం కాలేదని స్థానికులు అంటున్నారు. వనపర్తికి ఒక ఐటీ టవర్ 22 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పాలిటెక్నిక్ రాజప్రసాదానికి, పాలిటెక్నిక్ హాస్టల్ బిల్డింగ్స్ రెనోవేషన్కు మరొక 22 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగింది. మరి అదేవిధంగా టౌన్కు తలమానికమైనటువంటి మెడికల్ కాలేజీ నిర్మాణం చేయడంతో పాటు విద్యార్థులకు మార్గము సులభం కావడానికి 73 కోట్ల రూపాయలను బైపాస్ రోడ్డు నిర్మాణానికి మంజూరు చేసి ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వము ఒక ఇటుక పిల్ల కూడా కొత్తది కొనే పరిస్థితి లేదు. ఉన్న వాటిని కూడా ఆచరణలకు తెచ్చే పరిస్థితి లేదు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు పడతాయా? వేచి చూడాల్సిందే.